కాంగ్రెస్. ఈ నెల 11వ తారీఖు జరుగు తొర్రూరు మున్సిపల్ ఎన్నికల్లో మీ అందరి గుండెల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్లందరూ మీ ముందుకు వచ్చున్నారు. వారిని మనస్ఫూర్తిగా పెద్ద మనసుతో ఆశీర్వదించి దీవిస్తారని పూర్తిగా నమ్ముతూ వేదిక మీద ఉన్న స్థానిక శాసనసభ్యురాలు సోదరిమణి యశస్విని రెడ్డి గారు, రాష్ట్ర పిసిసి ఉపాధ్యక్షురాలు మరొక సోదరిమణి ఝాన్సీ రెడ్డి గారు, వేదిక మీద మండల కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రముఖులు, మిత్రపక్షమైన సిపిఎం సోదరులు, సిపిఐ సోదరులు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ఆడబిడ్డలు, అన్నదమ్ములు, మీడియా మిత్రులు అందరికీ శిరస వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. మీ దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. ఆనాడు రావణాసురుడు ప్రభుత్వాన్ని కూలదూర్చి ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్న దాంట్లో ఈ తొర్రూరు ప్రజలు కూడా, తొర్రూరు నియోజకవర్గ, తొర్రూరు పట్టణ మున్సిపాలిటీ ప్రజలు కూడా ప్రధాన పాత్ర పోషించారు. పోషించడమే కాదు, వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు దోచుకున్న దానికి సమాధానంగా 2023 సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీని ఇంటికి పంపించిన సంగతి కూడా మీకు తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మీరు తెచ్చుకున్న మన ప్రభుత్వం పేదవాడికి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ నిరంతరము పేదవాడి బాగోగుల కోసం తపత్రయపడే ప్రభుత్వం మన ప్రభుత్వం. పేదవాడికి, ప్రతి పేదింటి ఆడబిడ్డకి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చింది మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. పెద్దోళ్ళు తినే సన్న బియ్య దువ్వ నా పేదింటి ఆడబిడ్డ తినాలని ప్రతి ఆడబిడ్డ, పేదింటి ఆడబిడ్డకి సన్న బియ్యాన్ని ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. 10 సంవత్సరాలలో రేషన్ కార్డులు ఇవ్వకపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం. పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు చేర్చాం. అంతేకాదు, ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డ ఎంత దూరము ప్రయాణం చేసినా ₹1 కూడా ఛార్జీ లేకుండా ఉచిత బస్సు సౌకర్యాన్ని, ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాం. రైతును రాజు చేస్తానని చెప్పి ప్రభుత్వం వచ్చిన మొదటి 9 నెలల్లోనే ₹2 లక్షల వరకు రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ చేశాం. రైతు భరోసా ద్వారా ₹12,000 ప్రతి ఎకరానికి ఇచ్చాం. వరేస్తే ఉరే అని ఆనాటి ధరవారు చెప్తే వరేసిన రైతన్నకు సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు క్వింటాలకు అదనంగా ₹500 ఇచ్చాం. ప్రతి నియోజకవర్గానికి ₹200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కట్టిస్తున్నాం. అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేయటానికి కారకులు ఆనాటి మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు. అదేవిధంగా ఈనాడు కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో తొర్రూరు మున్సిపాలిటీని అత్యధిక సీట్లు, అత్యధిక ఓట్లతో మీరు గెలిపిస్తారు అని పూర్తి నమ్మకము, విశ్వాసము నాకుంది. నేను ఇది 3వసారి ఇక్కడికి రావటం. వచ్చినప్పుడు ప్రత్యక్షంగా నేను చూస్తున్నాను మీలో ఉన్న స్పందన. ఆనాడు దొరలకి ఎలా తీర్పు ఇచ్చారో ఈనాడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి దీవిస్తారని ప్రగాఢంగా నేను నమ్ముతున్నా. 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తా. వారు అధికారంలో ఉన్ననాడు, వారు మంత్రులుగా, శాసనసభ్యులుగా ఉన్ననాడు చెయ్యలేని పనట, వారు ప్రభుత్వంలో ఉన్ననాడు చెయ్యలేని పని ఈ రోజు మేము చేస్తామని రంగురంగుల కండవలతో మీ ముందుకు వస్తున్నారు. ఆనాడు చేయలేని, అధికారంలో ఉన్ననాడు చేయలేని పని అధికారంలో లేని మీరు ఈనాడు ఎలా చేయగలుగుతారు? మీరు శాసనసభ్యులు కాదు, మీరు ప్రజలు చేసే అతను ముఖ్యమంత్రి కాదు, పార్లమెంటు సభ్యుడు కూడా మీ వాడు కాదు. ఎలా చేయగలుగుతారు? ఇటు పుల్ల తీసి ఇటు పెట్టగలుగుతారా? ఈ ప్రభుత్వం పేదోడు ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం,
ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదోడు గుండెల్లో ఉండే ప్రభుత్వం. ఏదైనా చెయ్యాలి అంటే, ఏదైనా సాధించాలి అంటే ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆ సభ్యులు గెలిపిస్తే చేయటానికి 100% అవకాశం ఉంది. అధికారంలో ఉన్ననాడే చేయలేకపోయారు. ఇక సొల్లు పురాణాలు చెప్తూ రోడ్లమ్మటెక్కి రోడ్లకు వచ్చి ఏదో కళ్ళబల్లి మాటలు చెప్పడం తప్ప వారి వల్ల ఒరిగేది ఏమీ లేదు. వారు ఇంకా విచిత్రమైన మాటలు చెప్తున్నారట. ఇందిరమ్మ ఇల్లు నేనిస్తానని. ఏ ఆ శాఖకు నువ్వు మంత్రివా? ఇందిరమ్మ ఇల్లు శాఖకు నువ్వు మంత్రివా? లేకుంటే ఇళ్ల పట్టాలు నేనిస్తానంటాడట. ఏ రెవెన్యూ మంత్రి నువ్వా? ఏంది నువ్వు వచ్చేది? ఇందిరమ్మ ఇల్లు చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం మొదటి విడత ఇచ్చాం. రేపు ఏప్రిల్ నెలలో 2వ విడత ఇస్తున్నాం, 3వ విడత ఇస్తాం, 4వ విడత కూడా ఇస్తాం. ఇచ్చింది కాక ఇంకా 3 సార్లు ఇస్తాం. అర్హులైన పేదవాళ్ళందరికీ ఇస్తాం. ఈ పట్టణ ప్రాంతంలో ఇళ్ల స్థలం లేని నిరుపేదలు ఉన్నారు. ఎస్ఎస్ని రెడ్డి గారు అడుగుతున్నారు, ఎవరైతే ఇళ్ల స్థలం లేని నిరుపేదలు ఉన్నారో ప్రభుత్వ స్థలాలు గుర్తించి అక్కడ 100% ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత కూడా శాఖ మంత్రిగా నాదు. ఇల్లు ఇస్తాం, ఇళ్ల స్థలాలు ఇస్తాం. ఈ 2 ఇచ్చే బాధ్యత నాదే ఆ శాఖ మంత్రిగా. పోయినసారి వచ్చినప్పుడు నేను చెప్పాను, ఈ వరంగల్ ఇన్ఛార్జి మంత్రినే కాదు, ఈ తొర్రూరుని దత్తత తీసుకుంటానని చెప్పాను. బరాబర్ దత్తత తీసుకొని ఏవైతే అసంతృప్తిగా ఆనాటి బర్రెల కాలంలో వదిలేసిన రోడ్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, శ్మశాన వాటికలు కానీ, తాగునీరు సమస్యలు కానీ, డ్రైనేజీలు కానీ, సిమెంట్ రోడ్లు కానీ పూర్తి చేసే బాధ్యత నాదే. నువ్వు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు నడి రోడ్లో ఉండే కరెంటు పోల్ తీయలేని నువ్వు ఆనాటి మాజీ మంత్రి. ఏంది నువ్వు చేసేది? ఎక్కడ నువ్వు చేసే అభివృద్ధి? 10 సంవత్సరాల్లో నువ్వు పరిపాలించిన నాడు నడి రోడ్లో ఉండే ఎలక్ట్రికల్ పోల్స్ తీయలేని మీరు మళ్ళీ అధికారంలో కనీసం శాసనసభ్యుడు కూడా కానీ నువ్వు ఎలా చేయగలుగుతావు? దీన్ని గమనించి ఇళ్ల స్థలము కావాలన్నా, ఇల్లు కావాలన్నా, మంచినీరు రావాలన్నా, రోడ్లు కావాలన్నా, డ్రైన్లు కావాలన్నా, 200 యూనిట్లు ఉచిత కరెంటు రావాలన్నా, రైతును రాజు చేయాలన్నా, నా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కావాలన్నా, కొత్త రేషన్ కార్డులు ఇంకా కావాలన్నా చేయగలిగేది ఈ పేదోడి ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. సొల్లు పురాణం నాయకులు రేపు ఎల్లుండి ఇంకా చాలా మంది వస్తారు. ఫింగర్ మాటలు చాలా మాట్లాడతారు. కనీసం జ్ఞానం ఉండాలి. పేదోడికి ఇల్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి మీకుండుంటే 10 సంవత్సరాలలో సంవత్సరానికి 1,00,000 కట్టినా 10 లక్షలు ఇల్లు కట్టేవాళ్ళు మీ 10 సంవత్సరాలలో. కట్టారా? కట్టుంటే ఈనాడు ఆ పేదవాడి గోశాల ఎందుకుండేది? ఇంకా నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా ఇంకా రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, ప్రభుత్వం మాదే, మేమే వస్తున్నాం. ఏందా పగటకలగా అంటున్నావు? కన్న కళ కూడా ఒక అద్దు ఆపు ఉండాలి. మాట్లాడే మాట కూడా ఒక అద్దు ఆపు ఉండాలి. కాబట్టి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని మనస్ఫూర్తిగా మీరు దీవించండి. ఇంకొక 2 విషయాలు ఉన్నాయి మీకు చెప్పాల్సింది. ఒకటి, ఫైర్ స్టేషను 100% ఈ ఎలక్షన్ కోడ్ కావడంతోనే తొర్రూరు పట్టణంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేసే బాధ్యత నాదే. 2, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ అంటే ఆ శాఖ కూడా మంత్రిని నేనే. సబ్ రిజిస్ట్రార్ ఇక్కడ ఏర్పాటు చేసే బాధ్యత కూడా నాదే. 3వది,
త్వరలోనే సబ్ రిజిస్టార్ ఆఫీసు, ఫైర్ స్టేషన్ ఈ రెండు కూడా ఏర్పాటు చేసే బాధ్యత దత్తత తీసుకున్నాను కాబట్టి నాదేనని కూడా ఈ వేదిక నుంచి మీకు తెలియజేస్తున్నాను. చివరగా మీకు ఒకటే చెప్పదలుచుకున్నాను, యుద్ధం చేయటానికి నేను రెడీగా ఉన్నాను. కానీ కత్తి ఇంకొకరికి ఇవ్వద్దు. మీరు కత్తి నాకే ఇవ్వాలి, యుద్ధం నేనే చేయాలి. కత్తి ఒకరికిచ్చి యుద్ధం నన్ను చేయమనే దాంట్లో అర్థం లేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని మీరు దీవించండి, గెలిపించండి. అభివృద్ధి చేసే బాధ్యత నాది, గెలిపించే బాధ్యత మీది. ఈ తొర్రూరు పట్టణాన్ని నందనవనంగా తీర్చిదిద్దే బాధ్యత నాది. కాబట్టి సొల్లు పురాణాలు చెప్పే నాయకులు వినండి. 2 సార్లు ఎట్లా బుద్ధి చెప్పారో దీంట్లో కూడా అదే రకమైన బుద్ధి చెప్పాలని చెబుతారని 16కు 16 సీట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని సంపూర్తిగా అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ ఇప్పుడు ఒక్కసారి అభ్యర్థులు వేదిక మీద ఉన్నారు, వారిని మీకు పరిచయం చేస్తాను. 1వ వార్డు నుంచి శ్రీలత రమేష్ గారు, 1వ వార్డు నుంచి శ్రీలత రమేష్ గారు, 2వ వార్డు నుంచి పూర్ణం శ్రావణ్, 15వ వార్డు నుంచి సుజాత వెంకన్న, 15వ వార్డు నుంచి సుజాత వెంకన్న, 16వ వార్డు నుంచి భద్రనాయక్, 13వ వార్డు నుంచి ఏల ఐలమ్మ, 14వ వార్డు నుంచి రజనీ రాజశేఖర్, 12వ వార్డు నుంచి శ్రేయ ఉమేష్, శ్రేయ ఉమేష్, 11వ వార్డు నుంచి సోమేశ్వరరావు, పోమగంటి సోమేశ్వరరావు, 8వ వార్డు నుంచి సుమలత నరేష్ గారు. వీరందరూ గుర్తు, మీ గుండెల్లో ఉన్న గుర్తు, ఇందిరమ్మ గుర్తు, రేవంత్ అన్న గుర్తు, మీ అశేషిని రెడ్డి గారి గుర్తు, ఝాన్సీ రెడ్డి గారి గుర్తు, నా గుర్తు అస్సం గుర్తు. టైం ఎక్కువ లేదు కాబట్టి కాంగ్రెస్ అభిమానులు, కరుడుగట్టిన నాయకులు, ఈ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా దీవించాలనుకునే నా తోబుట్టువులైన ఆడబిడ్డలు ఈ 2-3 రోజులు మరింత కష్టపడి 16 సీట్లకి 16 సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటారని పూర్తి నమ్మకము, విశ్వాసంతో మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.